అజంతాకి అయితే వచ్చేసాము. ఏదో అడవిలోకి తీసుకోవాలంటే తీసుకోవాలి. నాకు నిద్ర వస్తుంది. కార్లో కూడా అదే పని, ఈడ కూడా అదే పని, ఎక్కడైనా అదే పని. షిరిడి వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. సో ఈరోజు డే 2. డే 1 మీరు చూసే ఉంటారు, కంప్లీట్లీ ట్రావెలింగ్ ఉండే. డే 2 కూడా ఐ థింక్ మోస్ట్ ట్రావెలింగ్గా ఉంటుంది. అజంతాకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఔరంగాబాద్లో ఆగాము. సో ఔరంగాబాద్ టు అజంతా నుంచి మళ్ళీ ఎల్లోరా టు షిరిడి. ఈరోజు అయితే ప్లాన్స్ ఇవే, ఇంకా చూడాలి ఏమైద్దో. సో మీకు వ్లాగ్స్ అయితే ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది అనుకున్నాను. నేనైతే ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాను, బికాస్ కంప్లీట్లీ నేనే డ్రైవింగ్ చేయాలి కాబట్టి అంతగా బ్లాగ్ షూట్ చేయలేకపోతున్నాను. Meanwhile, చెక్ అవుట్ మై అవుట్ఫిట్ గాయ్స్. ఈరోజు నా అవుట్ఫిట్ ఇదే, బ్లాక్ అండ్ గ్రీన్ వైట్. ఎలా ఉంది? బాగుంది, ఇంకా సూపర్. చిల్ అవుట్. a few moments later. టేస్ట్ చేస్తున్నాం. ఎక్కడిది కరెంట్ ప్లేస్ ఎక్కడ? ఔరంగాబాద్ అవుట్స్కట్స్. ఎట్లుంది టేస్ట్? ఎంత రేటింగ్ ఇస్తున్నాం? ఎట్లుంది బ్రో? ఇగో ఇతను రియల్ ఏదున్నా తినేస్తాడు ఫ్రెండ్స్, ఇట్లా తినేయాలా. ఇగో మా పెద్దమ్మ ఎంత తిన్నా ఇప్పుడు ఎట్లా కక్కేస్తా కాబట్టి తినేస్తుంది. పెద్దనాన్న ఎట్లుంది? సూపర్. వీళ్ళిద్దరు సేమ్ అన్నట్టు. నాది ఇంకా రాలే, వచ్చినాక చూపిస్తాను. నేనే తింటాను అంటే నేను అక్క ఫ్రెండ్స్ వీళ్ళంతా ఎఫెక్టారు. మళ్ళా కలుద్దాం. నాకు ఎట్లా అనిపిస్తుంది? ఇది మా లక్కీ ఆర్డర్ ఇచ్చిండు. తిన్నాక రియాక్షన్స్ ఏందో చూద్దాం. తిని ఇప్పుడు ఇచ్చిన స్పెషల్ ఆర్డర్ మిసల్ పావ్ అంట. తినరా ఇంత? వావా, ఎలా ఉంది? చాలే ఓవర్ యాక్షన్. నిజామా? ట్రావెలింగ్ టు అజంతా. ట్రాఫిక్ జామ్ అయింది, మధ్యలో కార్ యాక్సిడెంట్ అయింది. సో ఫుల్గా ట్రాఫిక్ ఉంది. నియర్లీ 20 minutes 30 minutes వెయిట్ చేసినాం. ఇప్పుడు వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. అక్కడ సీన్ చూడండి, మొత్తం ఘాట్ రోడ్ ఉంది. సో గాయ్స్, ట్రాఫిక్లో అయితే 1 hour ప్లస్ అయ్యింది మాకు. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్కి వచ్చేసరికి ఇక్కడ ఒక 1/2 hour అయింది. కార్ పార్కింగ్ చేయడం కూడా చాలా కష్టమే. ఇక్కడ ఎలానో దొరికింది మాకు కార్ పార్కింగ్. అండ్ బస్సెస్ అయితే ఇలా వస్తాయి. ఫ్రీ బస్ ఏం కాదండి, టికెట్ తీసుకోవాలి బస్కి కూడా. మనం 25 rupeesలో ఎంత ఉంటుంది పర్ పర్సన్ టికెట్. అజంతాకి అయితే వచ్చేసాము. ఏదో అడవిలోకి తీసుకోవాలి. సో గాయ్స్, బస్సెస్ కూడా అంత ఈజీగా దొరికాయి. బస్సుల కోసం కూడా మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. లైన్లో నిల్చొని ఒక 1/2 hour అయింది బస్ కోసం కూడా. సో గాయ్స్, దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ అజంతా కేవ్స్. సో అజంతా కేవ్స్కి ఎంటర్ కాగానే మనకు పక్కకే టికెట్ కౌంటర్ ఉంటుంది. సో పర్ పర్సన్ వచ్చేసి 40 rupees. సో ఈచ్ పర్సన్కి 40 rupees. అండ్ 15 years బిలో ఉన్న వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు. సో గాయ్స్, అజంతా స్టార్టింగే మనకు స్టెప్స్ ఇలా ఉన్నాయి. ఈ స్టెప్స్ కూడా చాలా ఇంక్లైన్గా ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కేసరికి మనకు అయిపోద్ది.
ఇంకా లోపలికి వెళ్ళేసరికి అక్కడనే టైర్డ్ అనిపిస్తుంది మనకి. బట్ స్టిల్ అండ్ ఎవరైతే వాకింగ్ చేయలేరో ఆర్ లెగ్స్ పెయిన్స్ లేక ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తీసుకెళ్ళడానికి కూడా ఉంటుంది. లైక్ 2000 అలా తీసుకుంటారు పర్ పర్సన్. వాళ్ళే తీసుకెళ్తారు మొత్తం. సో గాయస్, అజంతాకి వెళ్తే మాత్రం వాకింగ్ అయితే చాలా చేయాల్సి వస్తుంది. నియర్లీ 5 కిలోమీటర్స్ ప్లస్సే ఉంటుంది వాకింగ్ ఐ థింక్. అండ్ షూస్ మాత్రం అసలు వేసుకోవద్దు, ఎందుకంటే ప్రతి కేవ్ దగ్గర మనం షూస్ బయటనే వదలాల్సి వస్తుంది. సో చెప్పులు వేసుకుంటే చాలా బెటర్ ఆప్షన్. అండ్ ప్రతి కేవ్లో మనకి ఇలా బుద్ధ విగ్రహాలు అండ్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. సో గాయస్, అజంతా గురించి నేను మాత్రం అంత హిస్టరీ, దాని గురించి అంత ప్రీవియస్గా ఏం జరిగింది ఏంటి అదంతా నేను చెప్పాను. కానీ సో హౌ ఐ ఫెల్ట్, నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను ఈ ప్లేస్ ద్వారా అన్నది మీకు చెప్తాను. సో అజంతా గురించి చెప్పాలంటే టోటల్గా 29 కేవ్స్ ఉన్నాయి. సో ఈ ప్లేస్ని మనం కంప్లీట్లీ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే 1 డే పట్టుద్ది. సో మార్నింగ్ వస్తేనే చాలా బెటరు. ఆఫ్టర్నూన్ వస్తే మాత్రం కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయలేము ఈ ప్లేస్ని, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది. అలానే ఎండ కూడా చాలానే ఉండే. సో ఇట్స్ బెటర్ యూ కమ్ ఎట్ మార్నింగ్. అండ్ నేనైతే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ కూడా చేయలేకపోయాను. 15 కేవ్స్ అలా చూశాను. మిగతా అంతా మా తమ్ముడే లోపలికి వెళ్ళి రికార్డ్ చేసుకొని వచ్చాడు, వీడియోస్ క్లిప్స్ అవన్నీ. అండ్ మా మమ్మీ డాడీ అక్క అయితే ముందే వెళ్ళిపోయారు. ఫస్ట్ 5 కేవ్స్ చూసి అక్కడే రిటర్న్ అయిపోయారు. ఇంత వాకింగ్ మా వల్ల కాదు అని చెప్పేసి. సో గాయస్, అజంతా కేవ్స్ని అయితే కంప్లీట్లీ ఎక్స్ప్లోర్ చేశాము 5 లోపే. సో 5 తర్వాత కేవ్స్ని క్లోజ్ చేసేస్తున్నారు, రానివ్వడం లేదు కూడా చూడ్డానికి. సో 5 లోపే మనం కేవ్స్ని మొత్తం కవర్ చేసేయాలి ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ వస్తే మాత్రం. సో దిస్ ఈజ్ ద రూట్ మ్యాప్ ఆఫ్ అజంతా కేవ్స్. సో రూట్ మ్యాప్ కూడా ఉంటుంది మనకు స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో ఇది, సో దట్ ఎక్కడైనా మిస్ అయితే చూసుకోవడానికి. ఫైనల్ ఇప్పుడైతే నడిచి ఇప్పుడు వస్తున్నాం, నాకు కాళ్ళు వస్తున్నాయి. కార్ ఎక్కడ పార్క్ చేసాము అక్కడికి వెళ్తున్నాము. మళ్ళీ బ్యాక్ ఇన్ ద బస్. నాకైతే విండో సీట్ దొరికింది, టెన్షన్ లేదు. నాకు నిద్ర వస్తుంది. కార్లో కూడా అదే పని, ఈడ కూడా అదే పని, ఇక్కడైనా అదే పని. సో మనకి ఎంట్రన్స్లోనే ఇలా షాపింగ్స్ ఉంటాయి. సో మేము అజంతా చూసుకొని రిటర్న్ వచ్చేసరికి మళ్ళీ షాపింగ్ చేద్దామన్నారైతే మళ్ళీ షాపింగ్కి వచ్చాము. సో ఇలా షాపింగ్ చేయడానికి ఇక్కడ చాలా ఉంటాయి. సో గాయస్, అజంతా నుంచి ఔరంగాబాద్కి అయితే వచ్చేసాము. సో అజంతా టు ఔరంగాబాద్ 100+ కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ప్లేస్ వచ్చేసి ఔరంగాబాద్కి సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది, లైక్ హైవేకి చాలా దగ్గరలో. సో ఇక్కడ డిన్నర్ చేసేసి డైరెక్ట్గా ఇంకా షిరిడీకి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అప్పటికి. సో
డిన్నర్ ఇక్కడే చేసేసి షిరిడీకి వెళ్ళిపోతే బెటర్ అనుకొని ఇక్కడే డిన్నర్ చేసేసాను ఇంకా. సో అందరం చాలా ఆకలితో ఉండే. సో మార్నింగ్ టిఫిన్ చేశాక మళ్ళీ మధ్యలో ఎక్కడ తినలేదు కాబట్టి ఫుల్ ఆకలితో ఉండే కాబట్టి ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. ఫుల్గా తిన్నాం మేమైతే. షిరిడీ పోర్ తీస్తున్నాం. సో గాయస్ రెస్టారెంట్లో డిన్నర్ చేశాక డైరెక్ట్గా హైవే ఎక్కేసాము. లైక్ చెప్పాను కదా ముందే, హైవే చాలా దగ్గర అక్కడ నుంచి. సో హైవే ఎక్కాక ఇలా స్ట్రేట్ లైనే ఉంటుంది, ఇంకా మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళొచ్చు హైవే మీద. అండ్ స్పీడ్ లిమిట్ కూడా 120 ఉంది. అండ్ మేమైతే ఈరోజు ఏమైతే ప్లాన్ చేసామో అదేం అవ్వలేదు. లైక్ అజంతా ఎల్లోరా రెండు ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం కానీ టైం సరిపోలేకపోయింది. సో ఓన్లీ అజంతానే కవర్ చేసాము. అది కూడా చాలా టైట్గా అనిపించింది. సో ఒకే రోజు అజంతా ఎల్లోరా కవర్ చేయాలి అనుకుంటే మాత్రం అది అస్సలు అవ్వదండి. సో అజంతా లేదా ఎల్లోరా ఏదైనా ఒకటే కవర్ అవుద్ది. సో ఎవరైతే యూత్ అలా వెళ్తే మాత్రం కవర్ చేయొచ్చు. లైక్ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఏదైనా ఒక ప్లేసే కవర్ చేయగలుగుతాం మనం. మోర్ 500 meters. ఫైనల్లీ షిరిడీకి వచ్చేసినాం. మోర్ 500 meters ఇంకా. ఎగ్జిట్ షిరిడీకి. షిరిడీకి వచ్చేసినాం మేము. టైం వచ్చేసి చూడొచ్చు మీరు 1 minute తక్కువ 11. అట్లుంటుంది మరి. 11 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిక్స్ వచ్చేసినాం షిరిడీకి. ముందట కలుసుకుందాం.